సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఛానల్. సో ముందుగా డ్యూడ్ మూవీ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. కీర్తి సుమన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ నటించిన చిత్రం వచ్చేసరికి డ్యూడ్ మూవీ. సో ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 17వ తేదీన గ్రాండ్ గా అయితే రిలీజ్ చేశారు. సో తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని 550 స్క్రీన్స్ లో అయితే రిలీజ్ చేశారు. ఓవరాల్ గా ఈ మూవీ గురించి బడ్జెట్, బ్రేక్ ఈవెన్ పాయింట్, బిజినెస్ ఇప్పుడు వరకు సాధించిన కలెక్షన్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ మూవీకి వచ్చేసరికి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని ఈ మూవీని 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే నిర్మించారు ఫ్రెండ్స్. సో ప్రదీప్ రంగనాథన్ కి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే తన లాస్ట్ మూవీ సెట్ అయింది కదా, అందువల్ల ఈ మూవీకి ఏ మాత్రం తగ్గకుండా 60 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది పెట్టారు. సో ఓవరాల్ గా ఈ మూవీ బిజినెస్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ముందుగా తెలుగు రాష్ట్రాల్లో అయితే చూసుకుందాం. దాంట్లో నైజాంలో వచ్చేసరికి 4.5 కోట్లు, సీడెడ్ లో 1.5 కోట్లు, ఆంధ్రాలో 4 కోట్ల రూపాయలు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి 10 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగింది. ఓవరాల్ గా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 11 కోట్ల రూపాయల షేర్ ను 22 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి. సో ఇతర రాష్ట్రాల బిజినెస్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, తమిళనాడులో వచ్చేసరికి 31 కోట్ల రూపాయలకి అయితే జరిగింది. సో అక్కడ వాళ్ళకు స్ట్రైట్ ఫిల్మ్ కదా, అక్కడైతే బిజినెస్ అయితే బాగానే జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ 10 కోట్ల రూపాయలకి అయితే జరిగింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 12 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి 59 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగింది. సో ప్రదీప్ రంగనాథన్ గత లాస్ట్ మూవీస్ అంటే తన లాస్ట్ 2 మూవీస్ అయితే బాగా హిట్ అవ్వడంతో ఈ మూవీకి బిజినెస్ కూడా బాగానే అయితే జరిగింది. సో ఓవరాల్ గా ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 60 కోట్ల రూపాయల షేర్ ను 120 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి. సో ప్రదీప్ రంగనాథన్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని బిజినెస్ అయితే బాగానే జరిగింది. సో తన లాస్ట్ 2 మూవీస్ ఫ్రెండ్స్ తనకి అదే ప్లస్ పాయింట్ అయింది. సో ఓవరాల్ గా ఆ మూవీస్ వల్ల ఈ మూవీస్ కి బిజినెస్ అయితే బాగా అయితే జరిగింది. సో ఓవరాల్ గా ఈ మూవీ కలెక్షన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 4 రోజులకు గాను సో ఇండియా వైడ్ గా ఫ్రెండ్స్ అంటే రిలీజ్ అయిన డే వైజ్ కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో రిలీజ్ అయిన తొలి రోజున 9.75 కోట్ల రూపాయలు అయితే రాబట్టింది. ఇక రెండవ రోజు 10.4 కోట్లు, మూడవ రోజు 10.6 కోట్లు, నాలుగవ రోజు 10.6 కోట్ల రూపాయలు అయితే రాబట్టింది. ఓవరాల్ గా ఇండియాలో 4 రోజుల్లో ఫ్రెండ్స్ ఈ మూవీ 41.55 కోట్ల రూపాయల నెట్ను 49 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టింది. ఓవరాల్ గా ఒక్క ఇండియాలోని 4 రోజుల్లో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్స్ అయితే. ఇక ఈ మూవీ సో ఓవర్సీస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఓవర్సీస్ కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే ఓవర్సీస్ లో ఒక్క నార్త్ అమెరికాలోనే $600K అయితే వసూలు చేసి 600K అంత మనీని అయితే ఎర్న్ చేసి ఇండియన్ కరెన్సీలో ఫ్రెండ్స్ 5.28 కోట్ల రూపాయలను అయితే రాబట్టింది. సో ఓవరాల్ గా ఇక మిగతా దేశాల నుంచి 11 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ఇక ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్లు అన్ని కలుపుకొని ఈ మూవీ ఫ్రెండ్స్ 4 రోజులకు వరల్డ్ వైడ్ గా నిర్మాతల లెక్కల్లో అయితే 83 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది. కానీ ట్రేడ్ లెక్కల్లో అయితే ఫ్రెండ్స్ ఈ మూవీ ఇప్పటి వరకు 66 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. సో నిర్మాతల లెక్కలకి ఇటు ట్రేడ్ లెక్కలకి అయితే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ మూవీ 5వ రోజు కలెక్షన్ మనం అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో 5వ రోజున దీపావళి డే అంటే వర్కింగ్ డే అయినప్పటికీ దీపావళి హాలిడే ఈ మూవీకి అయితే బాగానే కలిసి వచ్చింది. సో ఓవరాల్ గా వర్కింగ్ డేలోను కూడా ఈ మూవీ తమిళనాడులో వచ్చేసరికి 30% థియేటర్కి ఆక్యుపెన్సీ, తెలుగులో వచ్చేసరికి 14% థియేటర్కి ఆక్యుపెన్సీ నమోదు చేసుకుని ఓవరాల్ గా ఇండియా వైడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా 28% థియేటర్కి ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ మూవీ ఫ్రెండ్స్ సో డే వైజ్ గా తమిళంలో 4 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి, ఓవర్సీస్ లో 1 కోటి, తెలుగు రాష్ట్రాల్లో ఇటు కోటికి అటు ఇటు చొప్పున ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 8 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. సో ఇక ఈ మూవీ ఈ కలెక్షన్స్ తో 76 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది. అంటే ఎట్లా ఫ్రెండ్స్ ట్రేడ్ లెక్కల్లో. సో ట్రేడ్ లెక్కల్లో అయితే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ మూవీ 74 కోట్లు ఫ్రెండ్స్ 74 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టింది. సో కానీ నిర్మాతల లెక్కలు అయితే ఈ అంకె అనేది కొంచెం ఎక్కువైంది. ఓవరాల్ గా ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఫ్రెండ్స్ ఇంకా 46 కోట్ల రూపాయలను అయితే రాబట్టాలి. సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియోని లైక్ చేయకపోయినట్టయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, కొంచెం నాకు కూడా బూస్ట్ అయితే వచ్చింది. సో థ్యాంక్ యూ.